స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే చూసిన తర్వాత వచ్చిన డౌట్ ఏంటంటే నాకు పర్సనల్గా ఏంటి సడన్గా చూపించారు అని అనుకున్నా. ఎవరికి తెలియని విషయం ఏంటంటే అసలు సారా గ్రే ఎవరో తెలియకపోవచ్చు. కోర్స్ మూవీలో తనని ఒక ఎల్డర్ సిస్టర్గా చూపించినప్పటికీ కూడా తనకి పవర్స్ ఉన్నట్టు, ఆ పవర్స్ని ఎలా కంట్రోల్ చేయాలో నేర్పించినట్టు మూవీలో అయితే మనం చూసామన్నమాట. ఇవన్నీ నేర్పిస్తూ ఉంటుంది కదా సారా జీన్కి. సో మార్వెల్ కామిక్స్లో అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, తనకి పవర్స్ అయితే ఉండవు అనమాట. ఇలాంటి విషయాలన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం. సారా గ్రే మార్వెల్ కామిక్స్లో జీన్ గ్రేకి ఎల్డర్ సిస్టర్, యాజ్ మూవీలో ఎలా చూపించారో సేమ్ అలానే అనమాట. సో తను జాన్ గ్రే ఇంకా హెలెన్ గ్రేకి పుట్టిన ఫస్ట్ డాటర్ అనమాట సారా గ్రే. తర్వాత జీన్ గ్రే అయితే పుడుతుంది. సో జీన్ ఎక్స్మెన్లో లెజెండరీ మ్యూటెంట్ అవ్వడానికి ముందే సారా తన ఫ్యామిలీతో నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఒరిజినల్ కామిక్స్లో సారా స్పాట్లైట్లో ఎక్కువగా కనిపించదు, కానీ జీన్ లైఫ్లో ఇంపార్టెంట్ ఫ్యామిలీ మెంబర్ మాత్రం తనే. సో సారా క్యారెక్టర్ని ఫస్ట్ మెన్షన్ చేసింది 1966లో అనమాట. కంప్లీట్గా ఇంట్రొడ్యూస్ చేసింది మాత్రం 1980లో. జీన్ గ్రే లైఫ్లో సారా అంటే జస్ట్ మనకి ఎల్డర్ సిస్టర్ లానే చూపించినప్పటికీ కూడా తను ఇంకా జీన్ లైఫ్లో ఎంతో ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. లైక్ ఎలా అంటే ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా అనమాట. అండ్ అదేవిధంగా ఎమోషనల్ సపోర్ట్ కూడా ఇస్తూ ఉంటుంది అనమాట జీన్ గ్రేకి. సో ఫ్యామిలీలో జీన్ని కంప్లీట్గా అర్థం చేసుకున్న ఫస్ట్ పర్సన్ సారా అనమాట. సో జీన్ మ్యూటెంట్ పవర్స్ రివీల్ అయిన తర్వాత కూడా ఫ్యామిలీ మొత్తం ఒక షాక్లో అయితే ఉంటుంది, కానీ సారా మాత్రం జీన్ని ఎప్పుడూ రిజెక్ట్ చేయదనమాట. ఆల్రెడీ చెప్పాను కదా, ఒక ఎమోషనల్ సపోర్ట్గా తనకి ఉంటుందని. సో ఎప్పుడు తనకి ఒక ఎల్డర్ సిస్టర్గా సపోర్టివ్గా అయితే ప్రతి విషయంలో జీన్కి తను ఉంటుందన్నమాట. కొన్ని ఇన్సిడెంట్స్ అయితే కామిక్స్లో జరుగుతాయి, లైక్ డార్క్ ఫోనిక్స్ సాగా కానీ, జీన్ డెత్స్ కానీ, అండ్ జీన్ రిజరక్షన్ కానీ. సో ఇలా జీన్ లైఫ్లో జరిగిన ప్రతి మేజర్ ఇన్సిడెంట్ సారాని ఎమోషనల్గా ఎఫెక్ట్ అయితే చేస్తాయి అన్నమాట. సో దీన్ని బట్టి మనం ఏం ఆలోచించాలంటే వీళ్ళిద్దరి మధ్య ఎంత ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది, ఒకరినొకరు ఎంత అర్థం చేసుకుంటారు అనే విషయం అయితే మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే సారా గ్రేకి పవర్స్ ఉన్నాయా? మూవీలో అయితే తనకి పవర్స్ ఉన్నట్టయితే మనకి చూపించారు, కానీ ఒరిజినల్ మార్వెల్ కామిక్స్లో మాత్రం తనకి అసలు పవర్స్ లేవు అన్నట్టయితే చూపించారనమాట. సారాని డెకేడ్స్ పాటు నార్మల్ హ్యూమన్గానే చూపించారు. ఎక్స్మెన్ మెంబర్ అయితే కాదు తను. కాంబాట్ స్కిల్స్ తనకి లేవు, టెలికనెసిస్ లేదు, టెలిపతి కూడా లేదు. కానీ రీసెంట్ కామిక్ డిస్కషన్స్లో సారా హిస్టరీలో కొన్ని హిడెన్ సీక్రెట్స్ ఉన్నాయని హింట్స్ అయితే వచ్చాయి. కొన్ని స్టోరీస్ అనమాట. కొన్ని స్టోరీస్లో సారాకి లేటెంట్ సైకిక్ పొటెన్షియల్ ఉండొచ్చని సజెస్ట్ అయితే చేస్తాయి, కానీ జీన్ గ్రేలా యాక్టివ్ ఒమేగా లెవెల్ మ్యూటెంట్ అని కామిక్స్ ఎప్పుడు కన్ఫర్మ్ చేయలేదన్నమాట. సో నెక్స్ట్ విషయానికి వస్తే సారా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తుందన్నమాట. లైక్ ఎలా అంటే తను పాల్ బ్యాలెని పెళ్లి చేసుకొని 2 పిల్లలతో హ్యాపీ ఫ్యామిలీని అయితే క్రియేట్ చేసుకుంటుంది. అలా నార్మల్ లైఫ్ని జీవిస్తూ ఉంటుంది. కానీ మార్వెల్ యూనివర్స్లో గ్రే ఫ్యామిలీ ట్రాజడీస్ ఎప్పుడు కూడా ఆగలేదన్నమాట. లైక్ తర్వాత క్యామెరాన్ హార్జ్ ఈవెంట్స్ కానీ, ఫాలెంగ్స్ స్టోరీ లైన్ కానీ సారా లైఫ్ కంప్లీట్గా డిస్ట్రాయ్ చేస్తాయన్నమాట. సో ఫైనల్గా సారా ఆఫ్ స్క్రీన్ డెత్ అయితే జరుగుతుంది. డైరెక్ట్గా ఎక్కడ మనకి తను చనిపోయినట్టు డైరెక్ట్గా చూపించలేదు, కానీ తను చనిపోయింది అన్నట్టయితే పోర్ట్రే చేశారు కొన్ని డిస్కషన్స్ ద్వారా. ఆ తర్వాత జాన్ గ్రే ఇంకా హెలెన్ గ్రే సారా చిల్డ్రన్ అయితే పెంచుకుంటారు. మనం ముందు తను ఒక నార్మల్ లైఫ్ జీవిస్తూ 2 పిల్లల్ని అయితే పెంచుకుంటుంది అని మాట్లాడుకున్నాం కదా. సో తను చనిపోయిన తర్వాత వీళ్ళిద్దరు ఎవరైతే జాన్ గ్రే అండ్ హెలెన్ గ్రే ఉంటారో వాళ్ళిద్దరిని పెంచుకుంటారనమాట, సారా పిల్లల్ని. సో ఇప్పుడు స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేకి వస్తే మార్వెల్ సారా గ్రే క్యారెక్టర్ని ఆల్మోస్ట్ కంప్లీట్గా రీరైట్ చేసిందని అయితే చెప్పొచ్చు. సో మూవీలో సారా నార్మల్ హ్యూమన్ కాదు, పవర్ఫుల్ టెలిపాత్ అనమాట, అలా చూపించారు. సో జీన్ కన్నా ముందే సైకిక్ ఎబిలిటీస్ని కంట్రోల్ చేయడం నేర్చుకుంది తను మూవీలో. అండ్ జీన్కి మైండ్ పవర్స్, కాన్షియస్నెస్ షేరింగ్, మెంటల్ కంట్రోల్ ఇలాంటి టెక్నిక్స్ ఫస్ట్ సారానే నేర్పిస్తుంది అని అయితే నేను అనుకుంటున్నాను. కోర్స్ మనకి ఆన్ స్క్రీన్
ఎలా తన కాన్షియస్నెస్ని షేర్ చేయాలో తనకి నేర్పిస్తున్నట్టయితే చూపించారు, కానీ మిగతా పవర్స్ కూడా జనరల్గా ఏవైతే ఉన్నాయో అవి కూడా నేర్పించి ఉండొచ్చు అని అయితే నేను అనుకుంటున్నాను ఆఫ్ స్క్రీన్లో. సో మూవీ ప్రకారం తన ఎబిలిటీస్ ఏమై ఉండొచ్చు అని నేను అనుకుంటున్నానంటే టెలిపతి, మైండ్ కంట్రోల్, కాన్షియస్నెస్ షేరింగ్. సో మేజర్గా ఈ 3 పవర్స్ అయితే సారా గ్రేకి ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో నెక్స్ట్ మూవీలో జీన్ ఇంకా సారా చైల్డ్హుడ్ నుంచి సైకిక్ సిస్టర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. డైరెక్ట్గా మనకి చూపించలేదు, కానీ వాళ్ళు చిన్నప్పటి నుంచి సిస్టర్స్గా ఒకరితో ఒకరు ఉండడం, పవర్స్ని ఎలా కంట్రోల్ చేయాలో, ఎలా వాడాలో ఇలాంటి విషయాలు నేర్చుకోవడం అది జరిగి ఉండొచ్చు ఆఫ్ స్క్రీన్లో నేను అంటుంది. డైరెక్ట్గా మనకు చూపించలేదు, ఎందుకంటే జీన్ గ్రేకి తను ఎవరు లేరు నాకంటూ ఎవరు లేరు అని పీటర్తో చెప్తుంది కదా. సో తనకున్న ఒక్కగానొక్క అక్కని కోల్పోయిన తర్వాత తను అలా మారిపోతుంది అనమాట. సో ఈ విషయాన్ని మనం బేస్ చేసుకొని చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఒంటరిగా పెరిగారని అయితే మనం అనుకోవచ్చు. సో యాజ్ యూజువల్ ఎంసీయూ ఆరిజిన్ అయితే ఎలా అయితే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ కూర్చుంటారు కదా ఒక పార్క్లో, అప్పుడు డిఓడిసి వచ్చి తనని క్యాప్చర్ చేయడం, జీన్ తనని కాపాడడానికి వచ్చినప్పుడు జీన్ని కాపాడడానికి తనని కంట్రోల్ చేసి వేరే చోటుకి పంపించడం, ఇదంతా మనం మూవీలో చూసాం. ఇదే జీన్ ఒక ట్రామా ఫేస్ చేయడానికి కారణమవుతుంది. కోర్స్ తర్వాత సారా చనిపోతుంది. ఆ విషయం తెలుసుకున్న జీన్ కూడా తన పవర్స్ ఇంకా వేరే లెవెల్లో 33 ఫీట్స్ వరకే తన పాయింట్ ఉంటుంది కదా, కాకపోతే తర్వాత ఇంకా 33 ఫీట్స్ని ఎక్స్టెండ్ చేసి వాడేలా అయితే తన ట్రామా వల్ల తన పవర్స్ని ఎన్హాన్స్ అయితే చేసుకుంటుంది. ఇది ఒక బేస్ అని చెప్పొచ్చు సారా గ్రే వల్ల తను అలా మారడం. ఇప్పుడు తను ఇంకా పవర్ఫుల్గా మారిందనమాట. సో ముందు ముందు మూవీస్లో తనని ఇంకా పవర్ఫుల్గా చూపిస్తారు ఎలాగో. సో కామిక్స్లో సారా గ్రే ఒక సైడ్ క్యారెక్టర్ లానే చూపించారు, కానీ ఎంసీయూలో మార్వెల్ తనని జీన్ గ్రే ఎంటైర్ ఆరిజిన్కి ఫౌండేషన్గా అయితే మార్చింది. సో సింపుల్గా చెప్పాలంటే మూవీ వెర్షన్లో జీన్ని సైకిక్గా బిల్డ్ చేసింది మాత్రం సారా, జీన్ని సేవ్ చేసింది కూడా సారానే. జీన్ ఎమోషనల్ జర్నీ స్టార్ట్ చేసింది కూడా సారా డెత్ వల్లే అనమాట. అందుకే బ్రాండ్ న్యూ డే తర్వాత సారా గ్రే మార్వెల్ ఫ్యాన్స్ని ఇన్స్టెంట్గా మెమొరబుల్ క్యారెక్టర్ అయితే అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు సారా గ్రే మనకి ఎలా గుర్తొస్తుంది, జీన్ గ్రే అసలు తన లైఫ్ ఎలా స్టార్ట్ అయింది, తను ఎలా ఇంట్రొడ్యూస్ చేశారు అనే విషయం మనం ఆలోచించినప్పుడు సారా గ్రే కూడా మనకు ఖచ్చితంగా గుర్తొస్తుంది. సో కామిక్స్లో తనకు అంత ఇంపార్టెన్స్ లేకపోయినప్పటికీ కూడా ఎంసీయూ అంటే మార్వెల్ యూనివర్స్లో ఇప్పుడు తనకు ఒక రోల్, అంటే తను చనిపోయింది అనుకోండి, అయినప్పటికీ కూడా తనకు ఒక చిన్న రోల్ ఇచ్చారు అండ్ తనకి పవర్స్ ఉన్నాయి, కోర్స్ తను చనిపోయింది అనే విధంగా అయితే మనకు చూపించారు. సో ఇది గైస్ వీడియో, మీకు ఎలా అనిపించింది? అంటే తనది పెద్ద క్యారెక్టర్ అయితే కాదు, కానీ ఎంసీయూ యూనివర్స్లో ఒక ఫౌండేషన్ లాగా తను అయితే వాడుకున్నారు. సో మీకు ఎంతో కొంత ఈ వీడియో ద్వారా తెలిసిందని అయితే అనుకుంటున్నా. మీరు కానీ మూవీ చూస్తారా? మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది? రివ్యూ వీడియో నేను చేశాను, నా పర్సనల్ రివ్యూను నేనైతే షేర్ చేసుకున్నాను. మీకు నచ్చిందో లేదో కూడా నాకు చెప్పండి. అండ్ యా, దట్స్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు కానీ నచ్చుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీలైతే. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.